రాఖీ పండగ అయితే అయిపోయిందండి. ఏ ఏటుకి ఆ ఏడు అబ్బా ఈ సంవత్సరం బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ ఏమనుకున్నాము, లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం బాగా జరిగింది అని అనుకున్నాము మేము నలుగురం. ఈ ఇయర్ కూడా అలాగే అబ్బా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుంది అని అనుకున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా ఏ రాఖీ పండగకైనా సింహాచలం వెళ్తాము, తర్వాత హోటల్కి వెళ్ళి లంచ్ చేసేస్తాము. రాఖీ కట్టంగానే బీచ్కి వాటికి వెళ్ళిపోతాం. కానీ ఈ సంవత్సరం అలా కాకుండా రాఖీ కట్టంగానే అంటే ఇంట్లోనే ఒబ్బట్లు, మా అక్క ఒబ్బట్లు చేసింది, నేనైతే గులాబ్ జామున్ చేశాను, కొంచెం సేవ్ చేశాను, కొంచెం జంతికలు చేశాను అనమాట, కొద్దిగా సోంపాపిడి చేశాను. మా అక్క చిట్టుబూళ్ళు ఒబ్బట్లు చేసింది. ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకొని రాఖీ కట్టేసుకోగానే అరసవిల్లి వెళ్ళాం. ఇంకా హోటల్కి ఏమీ కాకుండా అరసవిల్లి శ్రీకూర్మం వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా దర్శనం కూడా అయ్యింది. అయితే ఇవన్నీ తిరిగేసాము, అయిపోయింది. కానీ మాకు గిఫ్ట్ ఇచ్చింది అని అన్నాను కదా, మరి ఏం ఇచ్చిందో ఇవాళ తీరిక దొరికింది అనమాట నాకు. మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు నిన్నే. మరి మా అక్క గిఫ్ట్ ఇచ్చింది కదా, గాజులు కొందనమాట. మీ దగ్గరే ఓపెన్ చేద్దామని ఇంకా ఇప్పుడే ఇవాళే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అక్క, చాలా అంటే చాలా బాగున్నాయి గాజులు. అన్నయ్య వాళ్ళు స్వీట్ ఇచ్చారు. ఆ రోజైతే తినడానికి అవ్వలేదండి, అసలు ఓపెనే చేయలేదన్నమాట నేను. ఏం తెచ్చారంటే కళాకండ తెచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా అక్కకు కూడా ఇదే తెచ్చారు. ఆ రోజు ఇచ్చేటప్పుడు నేను ఫోటో తీసుకోవడం మర్చిపోయానండి ఈ హడావుల్లోని. చాలా బాగుందన్నయ్య కళాకండ. ప్రతిసారి రాఖీ వేడుకని ఇంతే బాగా, ఇంతకన్నా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ముగ్గురు వల్లే ఈ రాఖీ పండగ ఇంత ఆనందంగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.